ఇటివ్వు. ఈ భూతద్దం ద్వారా సూర్యకిరణం రాధిక చీర కొంగు మీద పడేలా చేస్తే మంట అంటుకుని అది దహనం అయిపోతుంది. రక్షాబంధనమాదరేతు రక్షాబంధనముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ఆచూతవస్త్రం శుభకంకణం వాకినాకి రక్షాభిరక్షకంకణం లక్ష్మీ నృసింహచ్చ కటాక్షకంకణం. బాబు, ఆ చెంబులో నీళ్ళు తీసుకొని విఘ్నేశ్వరుడికి సంప్రోక్షణ చేయండి. పంతులు గారు, శుభమాని పూజ చేస్తుంటే ఇలా పసుపు నీళ్లు కింద పడిపోయాయేంటి? పసుపు నీళ్లతో ప్రక్షాళనే చేస్తాం. అవి కింద పోతే మంచిదే తప్ప దోషమేమీ కాదు. మీ ఇద్దరిపై ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుంది. జన్మస్య శ్రీ రఘునాథస్య మంగళం.
సావధానము సావధాన పద్మరాగయుత మస్తకుంటు పశు. లోపల పూజ జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారమ్మా? లోపల సరిగ్గా గాలి ఆట్లేదని ఇక్కడ నిలబడి పూజ చూస్తున్నా. అందరూ లోపలుండి మీరు బయట ఉంటే బాగుండదు. లోపలికి రండి, రండి, రండి. శ్యామలకాంతికవిదయ ఇంద్రనీరాయుధ ముక్తస్థాసుపనా భవంతు శ్రీరామ వైదేహికాం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన కళ్యాణం గమనీయ కోమలకరైవ ద్రాక్షదారోపణం కన్యాదానం గురుగుర విప్రాదిశానుగ్రహం. పద్ధతి ప్రకారం పూజ పూర్తయింది. మీ భార్య మెడలో ఈ నల్ల పూసలు వేయండి. రాధికకి కండిషన్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నల్లపూసలు వేయడం వల్ల నా నిర్ణయానికి మార్పేమీ రాదు. భార్యాభర్తల బంధానికి బలం నల్లపూసలే. ఈ నల్లపూసలే కైలాష్ గారు పెట్టిన కండిషన్ని కాదని ఆయన మునుపటిలాగా నాతో సంతోషంగా ఉండేలా చేయాలి. అమ్మా, దంపతులు ఇద్దరు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణయుతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమాదాం తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపజామనీం యస్యాం హిరణ్మయీముందే అంగావస్సం పురుషానహం. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తానండి. మంచిది పంతులు గారు. నమస్తే. నమస్కారం. నమస్తే.
బయలుదేరదామా? వస్తావో రావో నీ ఇష్టం. రమ్మని చెప్పను, రాకపోతే అడగను. రాకుండా ఎలా ఉంటానండి? పదండి. నాన్న, అమ్మా, మేం బయలుదేరుతాం. అప్పుడేనా అమ్మా? ఇప్పుడే కదా పూజ అయిపోయింది. అల్లుడు గారు, ఈ రోజు ఉండిపోవచ్చు కదా? వీలుంటే ఇంకో 2 రోజులుంటే చాలా సంతోషం. చాలా పనులున్నాయి మామయ్య గారు. ఉండనందుకు ఏమీ అనుకోవద్దు ప్లీజ్. పనులు చూసుకొని వచ్చి మీరిద్దరూ 2 రోజులు ఇక్కడే ఉండండి అల్లుడు గారు. మీ మావయ్య గారి కోరికది. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మిగిలే ప్రాణం కాదు కదమ్మా. ఉన్నన్నాళ్ళు మీ జ్ఞాపకాలతో ఆనందంగా ఉండడమే, అంతే. అలా మాట్లాడకండి నాన్న. సరే, మళ్ళీ ఇంకోసారి రండమ్మా. జాగ్రత్త అల్లుడు గారు. మంచిది, అలాగే. జాగ్రత్తమ్మా. వస్తాం అత్తయ్య. నాన్న, ఏమ్మా? బావగారు, మేము బయలుదేరుతాం. బావగారు, వచ్చినందుకు చాలా సంతోషం. వెళ్ళొస్తామండి. వస్తామండి. నాకెందుకో నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదు నాన్న. ఉండిపోవచ్చు కదమ్మా. మా శ్రీవారికి ఏదో పనుందంట. తొందరలోనే ఇద్దరం కలిసి వచ్చి మీ దగ్గర 10 రోజులు ఉంటాం. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నాన్న. వస్తారు కదా? వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది. జాగ్రత్త. వస్తామండి. వెళ్ళొస్తామండి. సుజాత, ఉమ్, ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోయినట్టుంది కదా? అవునండి. అందరూ వచ్చినందుకు, ఫంక్షన్ బాగా జరిగినందుకు మీకైతే సంతోషంగానే ఉందిగా? చాలా చాలా సంతోషంగా ఉన్నాను సుజాత. హ, ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వా. ఆ, అలా మాట్లాడకండి. నేను ఆ మాట వినలేను, భరించలేను. పిల్లలు నల్లపూసలు పోసుకొని వెళ్లిన ఈ సమయంలో మీరిలాంటి మాటలు మాట్లాడకండి. సరే, అత్తయ్య గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారంటే హలో అత్తయ్య గారు చెప్పండి. ఏంటి? ఇప్పుడే బయలుదేరి వస్తాం అత్తయ్య గారు. రాధిక, రాధిక, ఏమైందండి? త్వరగా రెడీ అవ్వు, వెళ్ళాలి. ఇంత రాత్రి ఎక్కడికి? ముందు రెడీ అవ్వు, నేను చెప్తాను.
ప్రియా హే, ప్రియా ప్రియా ఏమైంది? ప్రియా ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియా ముందు వాటర్ తాగు. ప్రియా వాటర్ తాగు. హే, ప్రియా మీ నాన్నకి ఏమైంది? ప్రియా నాన్న ఏంటి చెప్పు, ఏమైంది? ఏదో జరగరు అంతే జరిగినట్టు, ఏదో ప్రమాదం జరిగినట్టు. మా నాన్న మీద పీడకలు వచ్చింది శ్రీవారు. అమ్మా, అత్తయ్య మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకేం తెలియదు బాబు, లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. అసలు ఏమైందమ్మా నాన్నకి? ఉన్నట్టుండి దగ్గు బాగా వచ్చిందమ్మా. నోట్లోంచి ఆగకుండా రక్తం వస్తూనే ఉంది. వెంటనే అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్ కి తీసుకొచ్చాను. నాకు చాలా భయంగా ఉంది రాధిక. అమ్మా ఏం కాదు, నువ్వే భయపడకు. ఏం కాదు, నువ్వు కూర్చో, కూర్చోమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
నాకెందుకు చాలా భయంగా ఉంది శ్రీవారు. నేను వెంటనే నాన్నని చూడాలి. వెళ్దాం పదండి. ప్రియా ఏం కాదు, నువ్వు అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా నిన్న ఫంక్షన్లో కూడా బాగానే ఉన్నారు కదా. ఏమో శ్రీవారు, నా సిక్స్త్ సెన్స్ ఎందుకో బ్యాడ్గా చెప్తుంది.